హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మసాలా ఉప్మా చూపిస్తున్నాను. దానికి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు టమాటో ప్యూరీ, నేతిలో వేపిన జీడిపప్పు తీసుకున్నాను. ఉప్మాకి సరిపడా ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప, క్యారెట్, కాలీఫ్లవర్ తరుగు తీసుకున్నాను. కొంచెం పచ్చి బఠాణీ, కొంచెం కొత్తిమీర తరుగు తీసుకున్నాను. పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఉప్మాకి సరిపడా ఆయిల్, ఉప్పు, పసుపు తీసుకున్నాను. 6 లవంగాలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 4 ఇలాచి దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, తర్వాత పోపు సామాన్లు వేసుకుని వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత అందులో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుని సిమ్లో పెట్టి ఆ కాయగూరలన్నీ మగ్గే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కాయగూరలన్నీ వేగిన తర్వాత అందులో టమాటో ప్యూరీ కూడా వేసుకుని ఈ టమాటో పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటో కూడా మగ్గింది. ఇప్పుడు దీనిలో కప్పుకి 4 కప్పులు నీళ్లు పోసుకుని నీళ్లు మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరుగు పట్టేయి. దీనిలో ఉప్మా రవ్వను వేసుకుని ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా వేసాము. రవ్వ ఉడికిన తర్వాత దీనిలో నేతిలో వేపిన జీడిపప్పు, కొత్తిమీర తరుగు 2 వేసుకుని కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇదే గిన్నెలో ఉండనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మసాలా ఉప్మా రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.